హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. ఈరోజైతే కొంచెం గ్రోసరీస్ కావాల్సొచ్చి నేనైతే రత్నదీప్‌కైతే వచ్చేసాను. ఇదైతే మా హాస్టల్ నియర్‌లోనే ఉందనమాట. అయితే వెళ్ళగానే నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసిందయితే ఈ యొక్క గణేష్ ఐడల్స్ అయితే చాలా బాగా అట్రాక్ట్ చేశాయి. ఇవైతే ఎకో ఫ్రెండ్లీ అనమాట. అండ్ ఇంకా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా తయారు చేశారట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు రత్నదీప్ స్టోర్‌లో ప్రతి ఒక్క స్టోర్‌లో కూడా ఇవి అవైలబుల్ అయితే ఉన్నాయంట. అందరిని నేను కనుక్కొని చెప్తున్నాను. అండ్ పూజకి కావాల్సిన ఐటమ్స్ నుండి ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉందన్నమాట. మండపము మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మంత్ 7th మనకి గణేష్ చతుర్థి ఉంది కదా, దానికోసం అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడే ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసేసారు. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ కాస్ట్ కూడా మనకి నియర్గా 300 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. ఎకో ఫ్రెండ్లీ అని చెప్పి ఉన్నాయి. చాలా బాగున్నాయి. మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూస్తున్నాను కదా, అది సైజ్ వచ్చేసి 1000 రూపీస్ వరకు ఉంది. నాకైతే చాలా బాగా అట్రాక్ట్ చేశాయి. ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది. వినాయక చవితి అనేది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో దీంతో పాటుగా మనమైతే రత్నదీప్ స్టోర్ కూడా ఒకసారి విజిట్ అయితే చేసేద్దాం రండి. రత్నదీప్ స్టోర్ అయితే ఇప్పుడు హైదరాబాద్లో మోరోవర్ 100కి పైగా ఉన్నాయంట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము హాస్టల్ దగ్గరలోనే మాకు ఇక్కడ ఉందన్నమాట. మా హాస్టల్ దాటి కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్ళగానే ఇంకో రత్నదీప్ స్టోర్ కూడా ఉంది. అండ్ ఇంకా మెట్రో స్టేషన్స్లో కూడా చాలా దగ్గర రత్నదీప్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో నాకైతే చాలా బాగా వీళ్ళ కలెక్షన్ చాలా బాగుంటుంది. గ్రోసరీస్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడైతే. ఈవెన్ ప్లాస్టిక్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ. కొంచెం ప్రైస్ ఎక్కువైనా కానీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ రత్నదీప్ వెళ్తూ ఉంటాను అనమాట. గ్రోసరీస్ కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు రత్నదీప్‌లోనే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ప్లస్ కర్డ్, ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క సామాన్ అయితే అవైలబుల్ ఉంటుంది. రత్నదీప్ స్టోర్ హైదరాబాద్‌లో చాలా అంటే చాలా ఉన్నాయి కదా. సో దానిలో దిస్ ఈస్ ద వన్ మై ఫేవరెట్ అనమాట ఇది. ఎందుకంటే రత్నదీప్ స్టోర్‌లో ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుందనమాట. అందుకోసం అని చెప్పి నేను ఇది ప్రిఫర్ చేస్తాను. నేను ఎక్కువగా ఎప్పుడైనా ఇంటికి వెళ్తున్నప్పుడు మా పిల్లల కోసం ఏదైనా స్నాక్ ఐటెమ్ తీసుకెళ్ళడానికైతే ఈ యొక్క స్టోర్‌నే ప్రిఫర్ చేస్తాననమాట. ఈ స్టోర్‌లో స్నాక్ ఐటెమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంత బాగుంటాయంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన 90స్ కిడ్స్‌లో దొరికే 90స్ కిడ్స్ వాళ్ళు అప్పుడు ఉన్న తిమ్మిరి బిళ్ళల దగ్గర నుండి ప్రతి ఒక్క స్నాక్ ఐటెమ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అందుకే నాకు రత్నదీప్ స్టోర్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు కావాల్సిన ఐటెమ్స్ అనేవి అయితే తీసేసుకొని జస్ట్ ఇలా మొత్తం అంతా కూడా ఒక రౌండ్ తిరిగేసి ఈ వీడియో అనేది మీతో అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. మీలో ఎవరైనా రత్నదీప్ స్టోర్‌లో గ్రోసరీస్ తీసుకునే వాళ్ళు ఉన్నారా లేదా అనేది అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే మొదటిసారి గనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కానీ ఇక్కడున్న ఒక నెగెటివ్ ఇష్యూ ఏంటంటే రత్నదీప్ స్టోర్‌లో మనకి ఆఫర్స్ అనేవి ఏమి ఉండవనమాట. డీమార్ట్ స్టోర్‌లో పెట్టినట్టు ఆఫర్స్ ఏమీ ఉండవు. అసలెప్పుడు నేను చాలా సార్లు విజిట్ చేశాను రత్నదీప్‌కి. కానీ ఎప్పుడు కూడా నాకు ఆఫర్ అనేది ఎక్కడ తగలలేదనమాట. అది ఒకటి నెగెటివ్ అని మాత్రం చెప్పుకోవచ్చు. ఇంకా మిగిలినవన్నీ కూడాను గ్రోసరీస్ మనకి ఏ ఐటెమ్ కావాలంటే ప్రతి ఒక్క ఐటెమ్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటుందనమాట. సో ఇది అనమాట రత్నదీప్ స్టోర్ గురించి. మీలో ఎంతమంది రత్నదీప్ స్టోర్‌ని విజిట్ చేస్తారు? ఎవ్రీ మంత్ ఏదైనా ఐటెమ్స్ పర్చేస్ చేస్తారా లేదా అనేదైతే నా కామెంట్‌లో చెప్పండి. మీకు రత్నదీప్ స్టోర్‌లో ఏమంటే ఎక్కువ నచ్చుతాయి? స్నాక్ ఐటెమ్ నచ్చుతుందా? గ్రోసరీస్ నచ్చుతాయా? లేకుంటే ఫ్రూట్సా? వెజిటబుల్సా? అనేవైతే నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మొదటిసారి గనుక మన ఛానల్ మాత్రం చూస్తుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా అయితే యాక్టివేట్ అయితే చేసుకోగలరు. సో స్టోర్‌లో మనకి ఇంకా చూసారు కదా, స్నాక్ ఐటెమ్ అయితే ఎంత బాగుందో. ఇక్కడంతా కూడా ఓన్లీ స్నాక్ ఐటెమ్స్ చాలా చాలా బాగుంటాయన్నమాట. ఫేవరెట్ ఐటెమ్స్ అన్నీ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. పిల్లలతో మాత్రం వస్తే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మీ పర్స్ అయితే ఖచ్చితంగా ఖాళీ అయితే అయిపోతుందన్నమాట. చాక్లెట్స్ దగ్గర నుండి బిస్కెట్స్, చాక్లెట్స్, స్నాక్ ఐటెమ్స్ అన్నీ ఎదురుగా బాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో పిల్లలొస్తే మాత్రం ఖచ్చితంగా చాలా అంటే చాలా కొనేస్తూ ఉంటారు. కొనివ్వకపోతే మాత్రం గొడవ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు బిల్ ఏపిద్దామని వచ్చినా కానీ
ఎప్పుడు కూడా క్యూలో మాత్రం నా ముందు 5, 6 కంపల్సరీగా ఉంటారనమాట. ఎప్పుడు రత్నదీప్ స్టోర్ అనేది కొంచెం అంటే కొంచెం లిటిల్ బిట్ బిజీగానే ఉంటుంది. ఏ టైంలో వెళ్ళినా కానీ. మేము అరౌండ్ 8:30 ఆ టైం అప్పుడు వెళ్ళాము. అయినా కానీ ఈ టైంలో కూడా చాలా బిజీగానే ఉంది బిల్లింగ్ సెక్షన్ దగ్గర అయితే. సో, ఇదనమాట ఫైనల్‌గా రత్నదీప్ యొక్క స్టోర్. ఇదొచ్చేసి మనకి గౌలిదొడ్డిలో ఉందనమాట. గౌలిదొడ్డిలో రత్నదీప్ స్టోర్ అనేది నేను ఈరోజు ఎక్స్‌ప్లోర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా గౌలిదొడ్డి దగ్గర మాత్రం ఉంటే మాత్రం నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ అనేది చేయండి. గౌలిదొడ్డిలో రత్నదీప్ స్టోర్‌ని విజిట్ చేశారా లేదా అనేది కూడా మీరైతే నాకు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. బాయ్ బాయ్.